ఆయన సమాధానకర్త అయిన అధిపతిగా భూమి మీదకి వచ్చాడు. దేవదూతల సమూహము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు స్తోత్రం చేశారు. నిజంగానే మన జీవితంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఎన్ని పండగలు చేసినా అది వ్యర్థమే. దాన్ని బట్టి మనకు ఎలాంటి సంతోషం కూడా కలగదు. అయితే ఈ సమాధానం ఏ విధంగా వస్తుందంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకడం ద్వారా వస్తుంది. ఏ విధంగా మనం దేవునికి ఇష్టలుగా మారుతామంటే మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలి. ఎలాంటి సమస్య అయినా దేవుడు పరిష్కరిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని నమ్మాలి. రెండవదిగా కష్టాల్లో ఉన్నవారికి ఉపకారం చేయాలి, అవసరాల్లో ఉన్నవారికి ధర్మం చేయాలి. మూడవదిగా దేవునికి దాసులుగా మనం బ్రతకాలి, నీతిగా ఇతరులతో సమాధానం కలిగి. అదేవిధంగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కాకుండా పరిశుద్ధ ఆత్మలు ఎవరైతే ఆనందిస్తారో వారికి